ఈ వీడియోలో శివ సారు మన చుట్టూ ఉన్నది అది ఎంత చిన్నదైనా సరే దానికి కూడా మనం కృతజ్ఞత చూపించాలి అని వివరించారు. మన చుట్టూ ఉన్న ప్రతి దానికి కృతజ్ఞత చూపించాలి. రాళ్ళు, కంకరలు, ఇసుక, సముద్రంలో ఉన్న చిన్న రాళ్ళు, తీర ప్రాంతాల్లో ఉన్న ఇసక, ఇవన్నీ కూడా భూమాతలో భాగమే. కాబట్టి ఏదైనా చిన్నదైనా సరే మనం వాటికి కృతజ్ఞత చూపించాలి. చిన్న ఇసుక కణమైనా సరే అది కేవలం సిలికా ఆక్సైడ్ మాత్రమే కావచ్చు. కానీ అదే సిలికా ఆక్సైడ్ సముద్ర తీరంలో లేదా నది మధ్య భాగంలో ఉండి గాజుగా మారుతుంది. ఆ గాజుతో మనం గ్లాసులు తయారు చేసుకుని వాటిలో నీరు తాగుతాము. అలాగే కళ్ళజోడు కూడా తయారవుతుంది. దృష్టి సమస్యలు ఉన్నవారు, దూరంగా కనిపించకపోవటం, దగ్గరగా కనిపించకపోవటం, అస్టిగ్మాటిజం వంటి సమస్యల కోసం వాడే గ్లాసులు కూడా ఈ ఇసుక నుండే వస్తాయి. మనుషులు దానికి కొన్ని పదార్థాలు కలిపి దాన్ని మరింత బలంగా, దీర్ఘకాలం ఉండేలా తయారు చేస్తారు. కాబట్టి మన కృతజ్ఞత మనకు కనిపించే చిన్న కంకర వరకు కూడా ఉండాలి. రోడ్లపై కనిపించే చిన్న రాళ్ళు, కంకరలే మన రోడ్లను నిర్మించాయి. వాటిపైనే కార్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఈ చిన్న చిన్న రాళ్ల వల్లే మనం సురక్షితంగా ప్రయాణించగలుగుతున్నాం. కాబట్టి మన కృతజ్ఞత మన చుట్టూ ఉన్న ప్రతి దానిపై ఉండాలి. భూమాతకు, మనం తాగే నీటికి, ఆకాశానికి సంబంధించి ఇంకా ఎక్కువ కృతజ్ఞత చూపించాలి.